10వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠం 7. ఈ చిత్రాలను చూడండి. ఈ చిత్రాలను గమనించినట్లయితే ఇందులో ఇల్లు కనిపిస్తున్నాయి కదా. ఇల్లని వేరే విధంగా ఏమని పిలవచ్చు? నివాసాలు అని పిలవచ్చు కదా. ఈరోజు ప్రజలు నివాస ప్రాంతాలు అనే పాఠం గురించి మనం తెలుసుకుందామా? అసలు నివాస ప్రాంతం అంటే ఏమిటి? ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటారు. ఇది మనము నివసించే, పనిచేసే భౌగోళిక ప్రదేశం. నివాస ప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చిత్రం సిమ్లా నగరానికి సంబంధించిన చిత్రం. ఇది సిమ్లా పట్టణం. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. రెండవ చిత్రాన్ని చూసినట్లయితే హిమాలయాలలో కొండ చర్యలు విరిగిపడేటువంటి చిత్రాన్ని చూస్తున్నారు. కొండ చర్యలు ఎలా విరిగిపడతాయి అనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోను చూసినట్లయితే తెలుస్తుంది. ఇది హిమాలయాలు, లడఖ్లోని నుంబ్రా లోయలో ఒక గ్రామం. ఇక్కడ మంచు కొండ కరగటంతో ఏర్పడినటువంటి వాగు పక్కన ఈ నివాస ప్రాంతం ఏర్పడింది. ఈ వాగు వేసవిలోనే ప్రవహిస్తుంది. ఆ కాలంలో మాత్రమే వ్యవసాయం చేయడానికి సాధ్యమవుతుంది. ఈ ప్రాంతంలో వర్షం పడదు. కొండలన్నీ చెట్టు లేకుండా బోడిగుండులాగా ఉంటాయి. నివాస ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? పూర్వం మానవులు వేట, సేకరణ ద్వారా ఆహారాన్ని సమకూర్చుకునేవాళ్ళు. అందుకనే వాళ్ళని సేకరించేవాళ్ళు వేటగాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు సంచార జీవులు. అంటే ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. ఆహారాన్ని అన్వేషిస్తూ, అంటే చెట్ల నుంచి పండ్లను సేకరిస్తూ, మాంసం, చర్మాలు, ఇతర అవసరాల కోసం జంతువులను వేటాడుతూ వాళ్ళు సంచార జీవనం సాగించేవాళ్ళు. ఆది మానవుడు మొదట రాళ్లతో తయారు చేసినటువంటి పరికరాలను ఉపయోగించటం మొదలుపెట్టారు. ఒకానొక సందర్భంలో రాయిని పగలగొట్టినప్పుడు చేతికి గాయం అయినప్పుడు పదునుగా ఉన్నటువంటి రాళ్ళు గాయపరుస్తాయి అని తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్న తర్వాత రాళ్లను ఆయుధాలుగా తయారు చేయడం నేర్చుకున్నాడు. అలా రాళ్లతో వాడినటువంటి పరికరాలతో సమర్థతతో, నైపుణ్యంతో వేటాడగలిగేవాళ్ళు. మానవులు సుమారు 2 లక్షల సంవత్సరాల పాటు సేకరణ, వేటగాళ్లుగా గుంపులలో జీవించారు. అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు. ఆహార సరఫరాలో వచ్చిన మార్పుల వల్ల కొన్ని బృందాలు ఆహార ఉత్పత్తికి వ్యవసాయాన్ని చేయడానికి
పూనుకున్నాయి. ఇది సుమారుగా 12,000 సంవత్సరాల క్రితం జరిగింది. దీనివల్ల మానవ జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఆహారం సంపాదించుకోవడానికి వాళ్ళు చాలా దూరం తిరగాల్సిన పని తప్పింది. ఇప్పుడు కేవలం ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండడానికి వీలైంది. సేకరణ, వేటగాళ్లుగా వాళ్ళు సంచార జీవనం గడిపేవాళ్ళు. కానీ వ్యవసాయదారులుగా ఒకే ప్రదేశంలో స్థిర నివాసం ఉండటం పెరిగింది. ఇలా స్థిర నివాసం ఏర్పరచుకోవడం వల్ల ఆహార సేకరణ బాధ తప్పింది. తర్వాత వారికి కొంత సమయం దొరకడం వల్ల సంగీతం, కళలు, బొమ్మలు గీయడం ఇలాంటి కార్యక్రమాల మీద ఆదిమానవుడు దృష్టి పెట్టడం జరిగింది. ఆదిమానవుడు మొదటగా గుహలలో నివసించేవాడు. గుహలలో నివసిస్తూ ఎండ, వాన నుంచి రక్షణ పొందేవాడు. ఉదాహరణకి మన భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని భింబెట్కాలో ఆదిమానవులు నివసించినటువంటి రాతి గుహను ఇక్కడ మీరు చూస్తున్నారు. వ్యవసాయ వృద్ధి, పట్టణాల ఆవిర్భావం. వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను ప్రజలు బాగా అర్థం చేసుకోగలిగారు. ఉదాహరణకు వసంతం తెచ్చింది చిగురాకు చిరునవ్వు, గ్రీష్మంలో వీచింది వడి వడి గాడ్పులు, వర్షఋతు కురిసింది భూమికి ఓదార్పు, శరదృతు పరిచింది వెన్నెల కాంతులు, హేమంతం గడగడ వణికిస్తే శిశిరం రాల్చింది ఆకులు జల జల, ఇలాగే సాగే ఋతు చక్రం. అంటే సంవత్సరంకి 6 ఋతువులున్నాయి. ఈ ఋతువులు ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటి ఋతు చక్రం వాతావరణ పరిస్థితులను ముందుగా ఊహించడం, సాగు పనులు అంటే విత్తటం, కోయటం లాంటివి ఎప్పుడు ఏవి చేయాలో బాగా తెలుసుకున్నారు. ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వాళ్ళకి తీరిక సమయం చిక్కింది. ఈ కాలక్రమంలో జనాభా కూడా బాగా పెరిగింది. జనాభా పెరగటంతో నేత, కుండల తయారీ, లోహాల తయారీ, ఇతర వృత్తుల వంటివి పెరిగాయి. ఉత్పత్తి చేసే వస్తువుల రకాలు, సంఖ్య పెరగడం వల్ల వర్తకం కూడా పెరిగింది. వృత్తి పని వాళ్ళు పట్టణ ప్రాంతాలలో స్థిరపడటాన్ని పాలకులు ప్రోత్సహించారు. పట్టణ నివాస ప్రాంతాలు అంటే వ్యవసాయం చెయ్యని ప్రజలు ఉండే ప్రాంతాలు విస్తరించసాగాయి. నివాస ప్రాంతాలు ఎందుకు మారుతాయి? అనేక కారణాల వల్ల నివాస ప్రాంతాలు మారుతాయి. ఉదాహరణకి వలసల వల్ల నివాస ప్రాంతాలు మారుతాయి. ఉదాహరణకి ఢిల్లీని తీసుకున్నట్లయితే భారతదేశాన్ని పరిపాలించిన అనేక రాజ్యాలకు ఢిల్లీ కేంద్రంగా ఉందని చెప్పవచ్చు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అది దేశ రాజధానిగా కొనసాగింది. ఇలా భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోవడం, భారతదేశంలోనికి ప్రజలు రావడం జరిగింది. దాంతో వలస వచ్చినటువంటి ప్రజలు కొన్ని ప్రాంతాలలో నివాసం కల్పించడం కొంత ఇబ్బందికరంగా మారింది. దశాబ్దాలు గడుస్తున్న క్రమంలో ఉద్యోగాలు, ఉపాధి వెతుక్కుంటూ దేశం అన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వలస రావడం జరిగింది. అది దేశ రాజధాని కావటం, పార్లమెంటు,
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండటం వల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి కనబరిచారు. ఈరోజు ఢిల్లీ రెండవ అతిపెద్ద నగరం. 1,60,00,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. 1951లో దీని జనాభా 20 లక్షలు. గత 60 సంవత్సరాల్లో దీని జనాభా దాదాపుగా 8 రెట్లు పెరిగింది. ఈ జనాభాకు పెరుగుదలకు ప్రధాన కారణం వలస వచ్చినటువంటి ప్రజలు. ఈ వలసల వల్ల జనాభా తీరు, నివాస ప్రాంతాల తీరు మారింది.